ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ కానివ్వండి, టమాటా రైస్ కానివ్వండి, కోకోనట్ పచ్చడి కానీ చాలా వీడియోలు ఉన్నాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూడండి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది టేస్టీ ఫలూదా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఫలూదా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. బయటికి ఈ కరోనా టైంలో బయటకు అయితే మీరు వెళ్ళలేరు కాబట్టి బయట ఫుడ్ ఎలా ఉండిద్దో తెలియదు. చాలా చక్కగా సూపర్గా ఈ ఫలూదా అయితే చాలా పద్ధతిగా చేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఈ బయట ముగ్గురు తాగాలంటే 100 రూపాయలు అవుతుంది, కానీ ఇంట్లో ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు ఫలూదాకి: ఒక ఐస్ క్యూబ్, తర్వాత టూటీ ఫ్రూటీ, తర్వాత ఎండు ఖర్జూరం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్. ఇవి కావాల్సిన పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపితే. ఓకే ఫ్రెండ్స్, ముందుగా తర్వాత సేమియాని ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ చూడండి. సేమియాని మీరు ఉడకబెట్టిన సేమియా ఫ్రిడ్జ్లో అరగంట సేపు పెట్టాలి. సేమియా సబ్జాలు కూడా నానబెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత కోల్డ్ మిల్క్ అయితే తీసుకుందాం. ఇక్కడ దాంట్లో షుగర్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. కోల్డ్ పాలు అంటే చల్లదనానికి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు ఫ్రెండ్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఈ పదార్థాలన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక సర్వింగ్ గ్లాస్లోకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇది సర్వింగ్ గ్లాస్లోకి ఐస్ క్యూబ్ ఒకటి వేయాలి ఫ్రెండ్స్. ఒక ఐస్ క్యూబ్ వేసిన తర్వాత నెక్స్ట్ సబ్జా గింజలు వేయాలి ఫ్రెండ్స్. నానబెట్టిన సబ్జా అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన సబ్జా గింజలు వేయాలి ఫ్రెండ్స్. తర్వాత మనం నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన ఉడికించిన సేమియాని మనం వేసుకుందాం ఫ్రెండ్స్. ఒకదాని మీద ఒకటి వేయాలి ఫ్రెండ్స్, అప్పుడే ఇది ఫలూదా లాగా సూపర్ టేస్ట్ వచ్చింది. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేద్దాం. టూటీ ఫ్రూటీ పైన, టూటీ ఫ్రూటీ గార్నిష్ కోసం జల్లండి ఫ్రెండ్స్. తర్వాత ఎండు ఖర్జూరం, మీకు ఇష్టమైతే ఎండు ఖర్జూరం వేసుకోండి, లేదంటే లేదు ఫ్రెండ్స్. తర్వాత బాదం కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. జీడిపప్పు, కిస్మిస్ వేసాను. తర్వాత ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు. ఒక ఐస్ క్రీమ్, ఒక ఐస్ క్రీమ్ కప్పు, 10 రూపీస్ కప్ అయినా సరే ఓకే. ఆ ఐస్ క్యూబ్ తీసేదాంతో కానీ, లేదంటే లోతు గెరిటితో కానీ ఇలా ఐస్ క్రీమ్ని తీసి అలా వేయండి ఫ్రెండ్స్. వేసిన తర్వాత దానిపైన మళ్ళీ గార్నిష్ అయితే చేయాలి మీరు. ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్. తర్వాత మిల్క్ అయితే వేసుకుందాం. కాచి చల్లార్చిన పాలవి, ఫ్రిడ్జ్లో పెట్టిన పాలవి, చల్లగా ఉన్న పాలు వేసిన తర్వాత టూటీ ఫ్రూటీ, ఎండు ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత మిల్క్లో మర్చిపోకుండా షుగర్ అయితే వేసుకోండి మీరు. నేను ఆల్రెడీ షుగర్ కలిపేశాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇందులో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఫలూదా అయితే చాలా బాగా, సమ్మర్లో అయితే ఈ ఫలూదా చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా, పిల్లలు బాగా తింటారు. బయటికి వెళ్ళి కొనుక్కునే అంత అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు హెల్తీగా ఫ్రెండ్స్. ఈ సేమియాలు ఇవన్నీ మీరు ఇంకోటి చేస్తున్నా చూడండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ కొనేసాను, తర్వాత సబ్జాలు ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో అయితే చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. సమ్మర్లో పిల్లలకి చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ ఫలూదా, బయట తినకుండా ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, ఈ పదార్థాలన్నీ ముందుగా మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాతే ఇది చేయాలి. ఈ ఫలూదా రెడీగా ఉంచుకోవాలి. ఈ పదార్థాలన్నీ ఫలూదా చేయడానికి. ఫలూదా నేను ఇందాక చేసినట్టు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక గంట ఫ్రిడ్జ్లో అయితే పెడతాను ఫ్రెండ్స్. గంట ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇంకా టేస్టీగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. నేను చెప్పినవన్నీ అరగంట పాటు నానబెట్టాలి. మీరు అరగంట పాటు నానబెట్టక అవసరం లేదు అనుకుంటే కనుక సబ్జా గింజల్ని వేడి నీళ్ళల్లో బాయిల్ అయితే చేయండి. బాయిల్ చేయగానే వెంటనే అవి నానబడిపోయిన తర్వాత 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోయేది ఫ్రెండ్స్. చూస్తారు కదా ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ అమూల్ ఐస్ క్రీమ్ వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. మీరు ఏ ఫ్లేవర్ అయినా మీ ఇష్టం, అది ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి రోజు ఇష్టమైన వాళ్ళకి గ్లాస్ నిండా రోజ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్లాస్ కవరింగ్ కోసం ఒక స్పూను, హాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అవన్నీ నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఖచ్చితంగా వాటన్నిటిని మిస్ అవ్వకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. చూసారు కదా, సెకండ్ది కూడా రెడీ అయిపోయింది. సేమ్ ఫస్ట్ దానిలానే వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్.
ఈ ఫలుదా సమ్మర్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఖచ్చితంగా దీన్ని బాగా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.